Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను లాస్ట్ వ్లాగ్ ధన్వికి హెల్త్ బాలేదని షేర్ చేసినప్పుడు మీలో చాలామంది తనకు త్వరగా కోలుకోవాలనేసి మెసేజెస్ చేశారు. అలాగే చాలా మంచి సజెషన్స్ టిప్స్ కూడా నాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది మా మీద ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ధన్వికి బాగుంది అండ్ ఇవాళ తన స్కూల్కి కూడా వెళ్ళబోతుంది ఆఫ్టర్ 10 days. సో ఇవాల్టి వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తూ మా బ్రేక్ఫాస్ట్ అలాగే ధన్వి లంచ్ బాక్స్ అండ్ స్నాక్ బాక్స్ కోసం చేసిన రెసిపీస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇవాళైతే 5:30కి లేచాను. లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగేశాక కొన్ని సోక్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటా. ఇది నా ఎవ్రీడే రొటీన్ యాజ్ యూజువల్ ఇలాగే ఉంటుంది. సోక్ చేసిన ఆల్మండ్స్, క్యాషూ, వాల్నట్ అలాగే కొన్ని ఎండు ద్రాక్ష కూడా తీసుకుంటాను. తీరిగ్గా కూర్చొని తినడానికి మనకైతే ఖచ్చితంగా టైం ఉండదు. సో ఆ డ్రై ఫ్రూట్స్ని తింటూనే మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను. ధన్వి లంచ్ బాక్స్ కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నా. ఇవాళ తన స్నాక్ బాక్స్కి స్వీట్ కార్న్ క్యారెట్ ప్యాన్ కేక్ చేద్దామనేసి స్వీట్ కార్న్ అయితే స్టీమ్ చేయడానికి పెట్టాను. నేను ఎప్పుడు కూడా స్వీట్ కార్న్ని బాయిల్ చేయను, స్టీమ్ చేస్తాను. సో దట్ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇవాళ కుకింగ్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఎప్పుడు కూడా మార్నింగ్ ఇలా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసేసి అందులో కాసేపు సోక్ చేసి ఆ తర్వాత వాష్ చేసి మళ్ళీ పీల్ తీసి యూస్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చేయడం వల్ల మనకు దాంట్లో ఏదైనా దుమ్ము కానీ కెమికల్స్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. ఈ వెజిటేబుల్స్ అన్నీ సోక్ చేశాక నెక్స్ట్ ఇవాళ లంచ్కి కూరపప్పు అయితే చేద్దామనేసి నేను దాల్ని సోక్ చేస్తున్నాను. మీలో చాలామంది అడుగుతున్నారు కదా, మనము దాల్ని సోక్ చేయడం అంత అవసరమా, దాంట్లో న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి కదా అనేసి. ఖచ్చితంగా ఏ పప్పులైనా సరే మనము 4-5 గంటలైనా మినిమం సోక్ చేసిన తర్వాత మాత్రమే వాడాలి. దీనివల్ల దాంట్లో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి. ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండదు, మంచి డైజెషన్ ఉంటుంది. కుదిరితే ఓవర్ నైట్ సోక్ చేసినా మంచిదే. పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా కిచెన్లో కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయిపోయాక నెక్స్ట్ అయితే యోగా చేయాలి. కానీ యోగా చేద్దామని వస్తే ఇల్లు గందరగోళంగా ఉంది. ఈ మధ్య ధన్వి ఎలా తయారు చేస్తుందంటే ఇల్లు ఇది ఇంకా జస్ట్ శాంపులే. ఒక్కొక్క రోజు అయితే తన క్రేయాన్స్, బుక్స్ అన్నీ కింద పడి ఉంటాయి. పడుకోబోయే ముందు తీసి పెట్టదామని ఒప్పుకోదు. ఇంతకుముందు అయితే తనే చక్కగా అన్నీ ఎత్తిపెట్టి పడుకునేది. రాను రాను ఈ టాడ్లర్ స్టేజ్ చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు తను తీయదు, మేము తీసినా ఒప్పుకోదు, మొండిగా ఏడుస్తానంటుంది. ఇంకెందుకులే తనని ఏడ్పించడం అనేసి ఇంకా అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకోవాలి. దీనికి అగైన్ ఎక్స్ట్రా ఒక 10 minutes టైం అయితే పడుతుంది. నేను మొన్న ఈ అగారో గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి షేర్ చేసినప్పుడు ఒకరు అడిగారు, జస్ట్ బెడ్షీట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, దానికి వ్యాక్యూమ్ క్లీనర్ నిజంగా అవసరమా అనేసి. మనం బెడ్షీట్ని వాష్ చేయగలం కానీ బెడ్ని కానీ మ్యాట్రెస్ని కానీ లేదా సోఫాని వాష్ చేయలేం కదా. జస్ట్ మనం దుమ్ముని అలా ఇదిలిస్తేనో డస్టింగ్ చేస్తేనో దుమ్ము వరకు వెళ్తుందేమో కానీ మన కంటికి కనిపించని బ్యాక్టీరియా, వైరస్, జర్మ్స్ ఇవన్నీ కూడా వెళ్ళవు కదా. ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో యూవీ బల్బ్ ఉండడం వల్ల స్టెరిలైజ్ అవుతుంది. సో డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ వచ్చినప్పటి నుంచి మేమైతే రెగ్యులర్గా బెడ్ క్లీన్ చేయడానికి, సోఫా క్లీన్ చేయడానికి అయితే యూస్ చేస్తున్నాం. ఇంకా సోఫా అయితే చెప్పనవసరమే లేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి దాని మీద వేస్తూనే ఉంటారు అండ్ వాళ్ళకి దాని మీద పడి తినకూడదని చెప్పినా కూడా అదే పనిగా తింటూనే ఉంటారు. ఇది మనం తప్పించుకోలేం కదా. సో అట్లీస్ట్ ఇలా క్లీన్ చేయడం వల్ల కొంచెం హైజెనిక్గా ఉంటుంది. ఆల్రెడీ దీని గురించి ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటా అండ్ ట్యాగ్ కూడా చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.
ఇంకా క్లీనింగ్ అయ్యాక యోగా అయితే చేస్తున్నాను. డైలీ ఖచ్చితంగా ఎంత లేదన్నా హాఫ్ అన్ అవర్ టు 40 minutes యోగా, మెడిటేషన్, ప్రాణాయామం అయితే చేస్తాను. ఇది అస్సలు స్కిప్ చేయను. ఒకవేళ లేట్గా లేచాను, మార్నింగ్ టైం కుదరలేదు అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత అయినా ఖచ్చితంగా చేస్తాను, స్కిప్ చేయను. బికాజ్ సెల్ఫ్ కేర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది మన ఫిజికల్ హెల్త్ కనే కాదు, మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా డిపెండ్ అవుతుంది. బికాజ్ రోజంతా ఇంట్లో ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాము ఫ్యామిలీ కోసం అన్నప్పుడు మన కోసము మన సెల్ఫ్ కేర్ అంటే మనం హెల్తీగా మెంటలీ అండ్ ఫిజికలీ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మనకు కొంచెం టైం స్పెండ్ చేయాలి. అది మనకు నచ్చింది ఏ వర్క్ అయినా అవ్వచ్చు. నాకు పూజ చేయడం, యోగా ఇవి ఇష్టం. ఎందుకంటే పూజ చేస్తే నేను మెంటలీ ఎమోషనలీ పీస్ఫుల్గా ఉంటాను. యోగా వల్ల నాకు ఫిజికలీ ఫిట్గా ఉండొచ్చు. మనం వన్స్ ఫిజికలీ ఫిట్గా ఉన్నామంటే డెఫినెట్లీ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మెంటలీ కూడా మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఇది నా నమ్మకం. ఆ తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేస్తున్నాను. ఇంట్లో దీపం పెట్టేసి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను డైలీ సింపుల్గా ఎలా పూజ చేస్తాను ఏంటిని డీటెయిల్గా అయితే షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇలా పూజ చేసేసాక నేను డీటాక్స్ డ్రింక్ కోసం హాట్ వాటర్లో కొద్దిగా పింక్ సాల్ట్ వేసేసి కొంచెం వామ్ అవ్వడానికి పెట్టేసి ఈ గ్యాప్లో వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. నేను ఏ పని హడావిడిగా చెయ్యను, టైం తీసుకొని పీస్ఫుల్గా చేయడానికి ఇష్టపడతాను. అందుకే కొంచెం అర్లీగా లేస్తాను. నాకు ఎలా అంటే కొంచెం హడావిడి పడినా రోజంతా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతాను. అంటే ఎనర్జీ లేదేమో, ఇంకా టయర్డ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ వస్తుంది. ముందు నుంచి అదే అలవాటు. ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు నేను చేంజ్ చేసుకోలేను కాబట్టి కొంచెం అర్లీగా లేవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకొకటి ఏమంటే నేను కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఫస్ట్ చాప్ చేసిన తర్వాతనే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. కొంతమంది ఎలా చేస్తారంటే సైమల్టేనియస్గా అంటే కుక్ చేస్తూనే ఒకటి ఉడికేలోగా ఇంకొకటి కట్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు సైడ్ బై సైడ్. బట్ నాకు అది నేను ట్రై చేసినా కూడా ఏదో ఒకటి మాడిపోతుంది తప్పితే పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకే నేను ముందే అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది మనకు. నేను 4 burners మ్యాక్సిమం వీలైనంత యూస్ చేస్తాను. సో దట్ నాకైతే ఇది కన్వీనియంట్గా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ కన్వీనియంట్ మెథడ్ ఒక్కొక్కళ్ళకు ఉంటుంది కదా. అండ్ నేను కొద్ది రోజులుగా మన ఛానల్ ఇన్యాక్టివ్గానే ఉంటున్నాను. నాకు డైలీ ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో, ఏమైంది అక్క, ఎవ్రీథింగ్ ఓకే, అంత బాగున్నారా అనేసి. అంతా బాగానే ఉన్నాం, కానీ ఇంకా కొంచెం ఈ ఫీవర్ వీటి తర్వాత సెటిల్ డౌన్ అవ్వడానికి కష్టంగా ఉంది. సో టైం తీసుకుంటూ ఉన్నాను. అన్నీ రికవర్ అయ్యి సెట్ అయిన తర్వాత డెఫినెట్లీ మళ్ళీ మన యాజ్ యూజువల్ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేస్తాను. మీన్ వైల్ నాకు కుదిరినంత వరకు వీక్లీ 1 లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేయడానికి షేర్ చేస్తాను. కుదిరితే 2 కూడా షేర్ చేస్తాను. కాకపోతే నేను డైలీ ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. క్లీనింగ్ కావచ్చు, రెసిపీస్ ఏవైనా సరే. సో రెగ్యులర్గా షార్ట్స్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. ఈ వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసేసరికి వాటర్ కూడా కొంచెం వామ్ అయ్యాయి. ఇందులోకి ఒక హాఫ్ లెమన్, ఒక 1 or 2 teaspoon హనీ అయితే యాడ్ చేసుకొని తీసుకుంటాను. ఇదే నేను కొద్ది రోజులుగా తీసుకుంటున్న డీటాక్స్ డ్రింక్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి, అలాగే మనకు అన్నెసెసరీ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సింపుల్, దీనికి మనం చేసేది ఏమీ లేదు. జస్ట్ 2 minutesలో అయిపోయే డీటాక్స్ డ్రింక్. ఇంకా చాలా రకాల డీటాక్స్ డ్రింక్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా కొన్ని షేర్ చేశాను. ఎవరైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇవాళ ధన్వి లంచ్ బాక్స్ కోసం బీరకాయ కిచిడి చేస్తున్నాను. దీనికోసం ముందు రోజు రాత్రే 3 రకాల పప్పుల్ని సోక్ చేసి పెట్టాను. తనకి ఎప్పుడు కిచిడి చేసినా కూడా నేను కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ వస్తుంది కదా, ఈ 3 కూడా ఈక్వల్ రేషియోలోనే తీసుకొని సోక్ చేసి పెడతాను. పప్పుల్ని ఖచ్చితంగా మనం సోక్ చేసే వాడాలి, మంచి డైజెషన్కి. అలాగే ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా అయితే ఉంటాయి. ఇలా సోక్ చేసిన పప్పుల్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా రైస్ని కూడా ఒక అరగంట ముందు వాష్ చేసి సోక్ చేసి ఆ రైస్ని కూడా వేసేసుకోవాలి.
ఈ పప్పు రైస్ రేషియో అనేది మన పిల్లలు ఎంత క్వాంటిటీ తింటారో దానికి అకార్డింగ్గా తీసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్ పప్పుకి 1 టీ స్పూన్ రైస్ అయితే యాడ్ చేస్తాను. ఈ మెజర్మెంట్సే నేను తీసుకుంటాను. ఇందులోకి ఒక హాఫ్ టొమాటో, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక 2 వెల్లుల్లి, ఒక హాఫ్ ఆనియన్, సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కల్ని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకొని నేను ఖచ్చితంగా కిచడీలో ఏదో ఒక పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇవాళ కర్రీ లీఫ్ పౌడర్ వేస్తున్నాను. మామూలుగా మన మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను కదా, కర్రీ లీఫ్ పౌడర్, బిర్యానీ మసాలా, మొరింగా పౌడర్, ఇలాగా డిఫరెంట్ పౌడర్స్ని రోజు ఒకటి వేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఫ్లేవర్స్ బాగుంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ వేసి మనం తీసుకున్న మొత్తం క్వాంటిటీ కంటే పప్పు కూరగాయలన్నిటికీ కలిపి దానికి 3 వంతుల నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈవెన్ చల్లగా అయినా కూడా గట్టి పడకుండా ఉంటుంది ఈ మెజర్మెంట్స్తో మనం వాటర్ యాడ్ చేసినట్లయితే. ఇలా కిచడీ కుక్ చేయడానికి పెట్టేసి ఇవాళ స్నాక్ అయితే స్వీట్ కార్న్ క్యారెట్ ప్యాన్ కేక్స్ చేస్తున్నా. దీన్ని ప్యాన్ కేక్స్ అనొచ్చు లేదా చీలా అనొచ్చు. దీనికోసం అయితే ఒక హాఫ్ కప్ స్వీట్ కార్న్ని ఒక 10 minutes స్టీమ్ చేసి తీసుకోవాలి. ఇలా స్టీమ్ చేసిన స్వీట్ కార్న్లోకి ఒక ఆనియన్, ఒక టొమాటో, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఆరిగానో ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కొంచెం చాట్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, బట్ వేయడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఇది వచ్చేసి జీలకర్రని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. డైజెషన్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అరౌండ్ ఒక 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా కొరియాండర్ పౌడర్ అన్నీ కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇవన్నీ మన పిల్లలు ఎంత కారం తింటారో అనే దానికి అకార్డింగ్గా వేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం నేను ఒక 2 to 3 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. కావాలంటే ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు, లేదా మకానాను కూడా పౌడర్ చేసి అదైనా వేసుకోవచ్చు, జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే. ఇదంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఈ హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. కావాలంటే మిక్సీ జార్లో కూడా జస్ట్ కొంచెం కోర్స్గా, అంటే పలుకులు అలాగే ఉండాలి. మనకు ప్యాన్ పైన వేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీకి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇందులోకి వాటర్ బదులు పాలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇవాళైతే వాటర్ వేస్తున్నాను. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. తినేటప్పుడు మనకు ఆ స్వీట్ కార్న్ దొరుకుతూ ఉంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా వేడిగా ఉన్న ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం చిన్న ప్యాన్ కేక్స్ని అయితే వేసేసుకోవడమే. ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. ఒకవైపు కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే స్లోగా మరోవైపు కూడా ఫ్లిప్ చేసి ఇలా 2 వైపులా కుక్ చేసుకుంటే క్విక్గా చేసుకొని స్వీట్ కార్న్ క్యారెట్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరికైతే సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయాలి, లేకపోతే కొంచెం క్రాంకీగా ఉంటారు, ఫజీ ఈటర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇది బెస్ట్ రెసిపీ. ఏమంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్త, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవైపు కంప్లీట్గా కుక్ అయ్యాక మాత్రమే ఫ్లిప్ చేయాలి. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ గురించి కూడా అడుగుతూనే ఉన్నారు కదా, తీసుకొని చాలా రోజులు అయిపోయింది. ఇండస్ వ్యాలీ బ్రాండ్ది అమెజాన్లో తీసుకున్నాను. దీన్ని మనం ప్రాపర్గా సీజనింగ్ చేసుకుంటే అన్నిటికీ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేనైతే దోశ, చపాతీ, ఇలా ప్యాన్ కేక్స్ కానీ కట్లెట్స్ అన్నిటికీ యూజ్ చేస్తాను. ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని ఎలా సీజనింగ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేసి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశాను. కావాలి అంటే వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. ఇది చేయడం చాలా సింపులే. నైట్ పడుకోబోయే ముందు ఒక 2 minutes టైం స్పెండ్ చేస్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. దీనికోసము ముందు రోజు రాత్రి ఒక బౌల్లో మనకు కావాల్సినంత క్వాంటిటీ ఓట్స్ తీసుకోవాలి. నేనైతే ఒక 1.5 cup రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నా.
కావాలంటే ఇన్స్టెంట్ ఓట్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా ఓట్స్లోకి ఒక 1/2 టీ స్పూన్ సబ్జా సీడ్స్ కూడా వేస్తున్నాను. ఈ సబ్జా సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే సీడ్స్ని కూడా నేను ఆల్రెడీ సీడ్ సైక్లింగ్ గురించి ఒక డీటెయిల్ వీడియోని షేర్ చేశాను. మనకు ఎస్పెషల్లీ ఫీమేల్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకూడదన్న పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూ ఉండేవాళ్ళు కూడా ఇలా సీడ్స్ని తీసుకోవడం వల్ల మనం ఏదో ఒక ఫామ్లో బ్రేక్ఫాస్ట్లో కానీ స్మూతీలోకి లేదా డైరెక్ట్గా అలాగే తీసుకున్నా కూడా మంచిదే. నేనైతే ఒక 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 2 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్ని కూడా వేసేసి ఇందులోకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోవాలి. కావాలంటే మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కప్ అంతా పాలు వేసుకుంటున్నా, ఒక 1/2 కప్ వాటర్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు ఓట్స్ ఇవన్నీ బాగా మునిగేంత వరకు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఓట్స్ ఇవన్నీ కూడా బాగా పీల్ చేసుకొని మార్నింగ్కి గట్టిగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ ఎక్కువ వేస్తేనే మంచిది. ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. బయట పెట్టకూడదు, బయట పెడితే చెడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బయట పెడితే మనం తినే టైంకి రూమ్ టెంపరేచర్కి వస్తుంది, వామ్ అయిపోతుంది. ఇంతే మనకు ఓవర్ నైట్ ఓట్స్ అయితే రెడీ. మనం ఇంకా ఇందులో కావాలంటే మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేయొచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ని డైలీ ఎలాగో సోక్ చేస్తా కాబట్టి ఈ ఓట్స్లోకి అయితే నేను యాడ్ చేయడం లేదు. ఇంతే సింపుల్గా ఓట్స్ అయితే రెడీ. ఇందులోకి మనం తినబోయే ముందు మన చాయిస్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్ ఏది ఉంటే అది. నేను ఇవాళ బాగా పండిన బనానాస్ ఉన్నాయి. ఈ బనానాలు వేసుకొని కొద్దిగా స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను. ఒక 1 or 2 టీ స్పూన్ లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. హనీ వద్దనుకుంటే ఏదో ఒకటి మనం స్వీట్నర్కి యాడ్ చేసేసుకొని తీసుకోవడమే. ఇంతే క్విక్గా మనకి ఏమాత్రం పని లేకుండా సింపుల్ అండ్ క్విక్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. వీక్లీ ఖచ్చితంగా వీక్లో ఒక్కరోజైనా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మేము తీసుకుంటాం. మా ధన్వికి అయితే వారం మొత్తం ఈ ఓవర్ నైట్ ఓట్స్ పెట్టినా తింటుంది. అంత ఇష్టం, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడా తల్లి, స్కూల్కి వెళ్తావా ఈరోజు? చికెనా? ఒరే కన్నెలు, స్కూల్కి వెళ్ళావా స్కూల్కి? 10 days అయిపోయింది మా స్కూల్కి వెళ్ళవా? సరే అంకుల్ ఫోన్ చేసి చెప్పేదా బస్ వద్దు అని. ఓకే, మార్నింగ్ బుజ్జికన్నా, గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. లే. మా ధన్విది స్టార్టింగ్ ప్రాబ్లం, లేవడం కష్టం, అంత ఈజీగా లేవదు. ఈ మధ్య అయితే అసలు మరీ దారుణము. కరగంట పైన లేపిస్తే అప్పుడు లేస్తుంది. తనకు అది కూడా గట్టిగా లేపకూడదు, నిదానంగా బుజ్జి కన్నా, బుజ్జి తల్లి ఇలా ముద్దలాడుతూ లేపించాలి. కొంచెం గట్టిగా అరిచినా కూడా ఒప్పుకోదు. సో అలా ఒక అరగంట కష్టపడితే లేస్తుంది. కానీ 10 minutesలో రెడీ అయిపోతుంది. వన్స్ లేచిందంటే క్విక్గా రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఫాస్ట్గా తినేస్తుంది, అస్సలు ఇబ్బంది పెట్టదు. కాబట్టి కొంచెం అలా బ్యాలెన్స్ అవుతుంది తన దగ్గర. ఇలా మా ధన్వి స్కూల్కి వెళ్ళేంత వరకు నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. కొంచెం నేను అర్లీగా లేస్తే, కొద్దిగా లేటుగా లేస్తేనే హడావిడిగా ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, ఎప్పుడైనా కొద్దిగా లేటుగా లేసినప్పుడు వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అన్ని డేస్ ఒకేలాగే ఉండవు. ఎందుకంటే పిల్లలు అర్లీగా పడుకుంటే మనం కూడా అర్లీగా పడుకొని త్వరగా లేవగలం. ఒకవేళ వాళ్ళే పడుకోవడమే లేట్ అయింది అనుకోండి, మనకు నిద్ర ఉండదు. నాకు ఎస్పెషల్లీ అస్సలు నిద్ర లేదంటే నేను ఏదైనా సాక్రిఫైస్ చేస్తాను, నిద్రని అస్సలు సాక్రిఫైస్ చేయలేను. నాకు నిద్ర అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ ఉంటేనే డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము. సో అది అలా అలవాటు అయిపోయింది కాబట్టి నిద్రకు అన్యాయం చేయను. సో కొంచెం లేట్గా లేచి మా పనులు కొన్ని, ఇప్పుడు యోగా చేయడం స్కిప్ చేయడం, అంటే నెక్స్ట్ కాసేపు తర్వాత పోస్ట్పోన్ చేయడం, ఇలా ప్లాన్ చేసుకుంటాను. అంతే. మన డేలో కొన్ని థింగ్స్ని మనము మన ఇంట్లో కండిషన్స్కి, పిల్లలు ఉండే వాళ్ళైతే వాళ్ళ టైంకి అకార్డింగ్గా ప్లాన్ చేసుకొని పోవడమే. ఇది ఇవాళ మా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను.
మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైకే నాకు మోటివేషన్. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.